అయితే మార్పు తెస్తామని చెప్పిండు. మార్పు తెస్తున్నాము ఇక మేము సరే గతంలో జరిగింది మోసపోయిండ్రు తెలంగాణ ప్రజలు అని చెప్పిండ్రు, మార్పు తెస్తామని చెప్పిండ్రు. ఉన్న అసలు ఇది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే పేదల ప్రభుత్వం అని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి. పేదల ప్రభుత్వం కాబట్టి దోసుకుంటుందా? ఏం లేకుంటే వచ్చి ఇప్పుడు దోసుకుంటున్నారా? పేదల ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేయాలి కదా. పేదలకు న్యాయం చేస్తే ఒకటన్నా ఏ ప్రభుత్వానికైనా పేదలు కావాలి. పేదరికం లేనిది పేదలు అనే పేరు చెప్పుకోకుండా వాడు ఓట్లు ఇట్లా అడుగుతాడు. అసలు పేదలు లేకుంటే వాళ్ళు రాజకీయం చేయలేరు కాబట్టి పేదరికాన్ని ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నారు. పేదలు లేకుంటే రాజకీయం ఎట్లా ఓట్లు అడుగుతారు? వాళ్ళు బూర్జువా పార్టీలు కదా. ఇప్పుడు కుమ్మరి ఘటనకు పోయినరు, మీరు కూడా పోయినరు. గ్రౌండ్ రియాలిటీ అసలు ఏందనేది వాట్ అనేది తెలిసింది మీకు కూడా. ఎందుకు అక్కడ ఇంకా జాప్యం జరుగుతుంది? ఒక 2 నెలల పసిగుడ్డు చనిపోతే ఈ రాజ్యంలో ఆమెకు న్యాయం చేసే ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, పేదల పార్టీ అయితే నిజానికి న్యాయం చేయాలి. పేదోళ్ళు కదా అక్కడ నిజంగా అన్యాయానికి గురి. అక్కడ ఏం జరుగుతుంది అసలు? అక్కడ మీరు వెళ్ళిండ్రు కదా, అక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, పోలీస్ వ్యవస్థ మనం చూసినాం కదా. అక్కడ ఎస్పీ ఎంత దారుణంగా మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చిండు. 4 పేర్లు ఎఫ్ఐఆర్లో రాసినాం అంటాడు, ఎఫ్ఐఆర్ 4 మీద చేసినాం అంటాడు, 3 ఆయన పేరు తెలియదట ఆయనకు. తెలియకుండా ఎఫ్ఐఆర్ ఎట్లా చేసిండు? ఏమని పెట్టినావు? మనిషి అని పెట్టినావా ఎఫ్ఐఆర్లో? ఇంకోటి మనిషి అని పెట్టినావా, రెడ్డి అని పెట్టినావు? ఏమని పెట్టినావు? ఏం మాట్లాడుతున్నాడో ఆయన కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ కంప్లీట్ గా నిర్లక్ష్యం, చిన్న చూపు, చులకన భావం, వీళ్ళది ఎంత అనేటటువంటి భావన, అగ్రవర్ణాల మీద ప్రేమ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ప్రేమ. మళ్ళా ఆయన ముఖ్యమంత్రికి మంచి ఏదో దగ్గర రిలేషన్ ఉన్నట్టుగా కొన్ని విషయాలు తెలిసిన, వాస్తవం కాదో నాకు తెలియదు కానీ మొత్తానికైతే తన సొంత మనుషులను ఆశ్రిత జన పక్షపాతి రేవంత్ రెడ్డి అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది అక్కడ. ఆయన సామాజిక వర్గాన్ని చాలా గొప్పగా కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పరారులు ఎక్కడ ఉంటారన్నా, ఎడిపోతారన్నా, ఇవాళ రేపు సీమ చిటుక్కు అంటే వెళ్తారన్నా, అడవిలో ఉన్న నక్సలైట్లనే ఎక్కడ ఉన్న వెతికి మరి చెప్తారు. పరారీలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళు తెలియదా? ఫోన్లు ఉంటాయి, మనుషులు ఎంతలా దొరకబట్టచ్చని ఈనాటికి పరారులు ఉండరట. ఇదంతా కూడా నాటకం. అదే వర్గానికి సంబంధించినటువంటి, అదే కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అసలు ఆ ఘటన వల్ల, ఆ ఘర్షణ వల్ల ఏం చనిపోలేదా పాప అని చెప్పి వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, రజక ఎమ్మెల్యే. అంటే బానిస ఎక్కడున్నా బానిసే. మన సామాజిక వర్గమా, అవతల సామాజిక వర్గమా, బానిసత్వాన్ని మించినటువంటి ద్రోహం ఇంకొకటి లేదు. ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక బానిస లెక్క ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే ఆయన ఆ రకంగా మాట్లాడాడు. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాల్సినటువంటి మాటలే నాకు. ప్రజాప్రతినిధి ఏది? ప్రజలకు ప్రతినిధి, ప్రజలకు న్యాయం జరగాలి. అలా సొంత సామాజిక వర్గము వివక్షకు గురై, తిట్లకు గురై, అవమానానికి గురై, ఒక నిండు ప్రాణం అనేది చేతులలోనే పోతే ఆ విషయం గురించి దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడడం ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అయితే కనీసం న్యాయం జరగడానికి తన వంతు సహాయం చేయకపోవడం, వాళ్ళకు బాసటగా నిలవకపోవడం అది చాలా అవమానకరమైనటువంటి సంఘటన. అది అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా వాళ్ళ ఏ ప్రజలకు వాళ్ళు ప్రతినిధులుగా వస్తున్నారో, ఏ సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా ఉన్నారో ఆ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయలేకపోతున్నారు. అది వాస్తవం. అది వాళ్ళు ఎట్లా అంటే కంప్లీట్గా బానిసత్వం అనేది వాళ్ళ మైండ్ల లోపల ఒక ఇంటర్ కరెంట్గా వాళ్ళకు జీర్ణం అయిపోయింది. కాబట్టి వాళ్ళు అటున్నా ఇటున్నా ఎటున్నా వాళ్ళు ద్రోహులే అవుతారు, వాళ్ళు బానిసలు అవుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దోపిడీకి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి ఏంటంటే, వ్యవస్థ ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళకు క్లారిటీతో పోతారు, ఏదో మేము చేయాలి, నిజాయితీగానే వస్తారు అన్న. ఎవరైనా నిజాయితీగానే పోతారు. అది పోలీస్ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, ఇంకే వ్యవస్థ అయినా నిజాయితీతో మనం ఏదో పొడిచి పీకాలనే పోతారు. పోయినాక అసలు ముచ్చట అర్థమైపోతుంది, ఏది కూడా మన చేతుల్లో లేదని అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఏమనుకుంటారంటే, రైట్ వాళ్ళ లెక్క మనం కూడా దోపిడీ చేసి వాళ్ళకు అనుయాయులుగా, అనుచరులుగా అయిపోతే మనం బతికి బట్టగడతాం అని చెప్పి అనుకుంటారు. ఆ ఘటన మీద ఏమన్నా పాట పుట్టిందా? ఇక అనేక పాటలు వస్తున్నాయి. ఘటన మీద కొత్తగా ఏం పాట పుట్టలేదు. ప్రత్యేకంగా ఏం అట్లాంటి అన్యాయాలు అనేకం జరుగుతున్నాయి. సో ఆ ఘటన మీద ప్రత్యేకంగా ఏం పాట రాయలే. అట్లాంటి అన్ని సంఘటనలు కారం చేయి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు పెద్ద తేడా. ఎందుకు అసలు ఈ సనత్ జయసూర్య పాటలను ఎందుకు ఎంచుకున్నాడు, ఈ దారి ఎందుకు ఎంచుకున్నాడు? అసలు పాటల దారి నేను ఎంచుకోలేదన్నా, అదే వచ్చింది అంతే. పాట అనేది నాకు పాడేస్తుంది అంతే. అట్లాంటి గొప్ప సింగర్ని నేను అనుకోను, గొప్ప రచయితనని కూడా నేను అనుకోను. అసలు సాహిత్యంతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నాకు ఎట్లాంటి సహచర్యం లేదు వాళ్ళతోటి. అసలు కవుల రాసినటువంటి పుస్తకాలను కూడా నేను ఇంతవరకు చదవాలి. చాలా మంది ఈ ఇప్పుడు గాలికి గాయం అనే పాట బాగా హిట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ పుస్తకాలు చదువుతావు, ఏ కవి అంటే నీకు బాగా ఇష్టం అని చెప్పానంటే
అసలు కవులు తెలియదు నాకు, వాళ్ళు రాసినటువంటి రచనలు పుస్తకాలు కూడా ఏం తెలియదు. నాకు నోటికి వచ్చింది నేను రాసుకున్నాను అంతే, నాకున్న అవగాహన మేరకు నేను రాసుకున్నాను. అయితే ఈ పాటతోటి ప్రయాణం అంటే భజన కార్యక్రమాలలో చిన్నప్పటి నుంచి నేను పాల్గొనేది కాబట్టి నాకు అట్లా అలవాటు అయిపోయింది. సో ఈ రోజుకి నేను పోతే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, మేము అక్కడ ప్రతి శనివారం మంగళవారం భజన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, అట్లా పోయి చేస్తాం. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఎప్పుడైతే సామాజిక అంశాల మీద నేను మాట్లాడడం, లేకపోతే అటు వైపు వచ్చి నిలబడి ప్రజల లోపలికి విస్తృతంగా తిరగడం, అనేక ప్రాంతాలు తిరగడం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, గ్రామీణ పరిస్థితులు అర్థం చేసుకోవడం అని మొదలుపెట్టిన తర్వాత దీన్ని జోడిస్తే బాగుంటుంది కదా అని చెప్పని అనుకున్నా అంతే. అట్లా అనుకొని చిన్న చిన్నగా పాటలు రాసుకుంటా, ఆ సందర్భాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి పాటలు రాసుకుంటా అట్లా ఒక ఎక్కడ మొదలైంది అసలు ఈ ప్రస్థానం? ప్రస్థానం అనేది ఏం లేదన్న, మన ఈ హైదరాబాద్లోనే ఒక చిన్న పాప మీద అత్యాచారం జరిగింది, 6 ఏళ్ల పాప మీద. అప్పుడు దాన్ని ఆ బాధని ఎట్లా వ్యక్తపరచాలి, పాటతోటి వ్యక్తపరిస్తే బాగుంటుందని చెప్పని అనుకున్నాము. అప్పుడు ఒక పాట పుట్టింది అన్నట్టు. పేరు మారంగానే ఆది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజరాజన్నా, మాయతలేందో చూడరావన్నా, పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికెలో దాగిరన్నా, నీకు కోపం ఎట్లా రాలేదన్నా, అన్నాని మిమ్ము నోరార పిలచినా, అన్నాని మిమ్ము నోరార పిలచిన, సెల్లెల్ల నుల్లెల్ల మన్ను గొట్టి పూజలందుకుంటివి, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, రాజన్నా నీకు కోడేను గడితే కుక్కల కొడుకుల పుట్టించినావే, గొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చి బొందల గడ్డకు సాగనంపావే, కన్న కొడుకునే తెగ నరికి నోనివి నా కొడుకులనెందుకిడిసినవు, కామున్నే బూడిద చేసినోనివి కామాంధులనే చెయ్యవెందుకు, ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, నువ్వు ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, తెరవబోనియా కన్నెందుకయ్యా, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా. ఈ పాట పాడి రికార్డ్ చేసి మేము యూట్యూబ్లో పెట్టంగానే ఒకటేసారి అనుకోకుండా వ్యూస్ 500,000 పోయింది. అప్పుడు ఆ పాట దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు రైట్, ఎంతో కొంత నేను కూడా మంచిగా సాహిత్యం ఉన్నదేమో నా లోపట, రాయగలుగుతానేమో అని అప్పుడు అనిపించింది. అప్పుడు సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి అదొకటి పాటలు రాసుకుంటా, రికార్డ్ చేసుకుంటా, అట్లా దేవుని పాటలు కూడా చేసిన తర్వాత అది బంద్ అయింది. ఇప్పుడు సరే దేవుని పాటలు చేసిన అని చెప్తున్నావు, ఇప్పుడు సనత్ జయసూర్య అంటే ఒక లెఫ్టిస్ట్ అని చెప్పి ప్రజలందరి అభిప్రాయం, యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? అంటే 2 ఉన్నాయి, ప్రజలు ఆలోచిస్తున్నారు. లివ్ అని అనం మనం, రైట్ లెఫ్ట్, అంటే బిలీవర్స్ నాన్ బిలీవర్స్. ప్రజల సంబంధించి నేను ఒక సిస్టమిక్ నెగ్లిజెన్స్కి నేను ఒక విక్టిమ్ని. సో నేను ప్రభుత్వాలను ప్రశ్నించుకుంటా పాటలు పాడుతున్నా, మాటలు మాట్లాడుతున్నా, సామాజిక అంశాలను అర్థం చేసుకొని దాని యొక్క మూలం ఏందనేది చూస్తున్నా, దాన్ని బట్టి ఆ చరిత్రను అవగాహన చేసుకొని మాట్లాడుతున్నా. సో ఇది మాట్లాడినప్పుడు, తర్కించినప్పుడు, విషయాన్ని పూర్తిగా లోతైనటువంటి అధ్యయనం చేసి వాస్తవాన్ని బయటికి చెప్పినప్పుడు అది లెఫ్ట్ అయితే నేను లెఫ్టే, అట్లా చేసుడు లెఫ్ట్, తర్కించడం లెఫ్ట్ అయితే నేను లెఫ్టే. నేను బిలీవర్ని కాదు, కొంతవరకు ఒకప్పటి వరకు నేను బిలీవర్ని, కాకపోతే ఆ బిలీవ్ సిస్టమ్ నుండి నేను బయటకు వచ్చిన. కాకపోతే ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాల్ని, వాళ్ళ భక్తిని, వాళ్ళ ఆలోచనలని నేను అస్సలు వ్యతిరేకించా, ఇంకొకరి అభిప్రాయంతో నాకు సంబంధం లేదు.